గణేశుడి జన్మ వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేందుకు సిద్ధమవుతూ తన శరీరం నుండి లేపనాన్ని తీసుకుని దానితో ఒక చిన్న ముద్ద తయారు చేసి ప్రేమతో దానికి ప్రాణం పోసి తన కుమారుడిగా సృష్టించారు. ఆయనను గది బయట కాపలా ఉండమని ఆజ్ఞాపించారు. శివుడు ఇంటికి చేరుకొని లోపలికి రావాలనుకున్నప్పుడు గణేశుడు తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ శివుణ్ణి అడ్డగించాడు. అయితే తన ఇంటి ద్వారం దగ్గర ఎవరో అడ్డగించడాన్ని శివుడు సహించలేక తన త్రిశూలంతో గణేశుడి తలను వేటాడారు. పార్వతి ఈ దృశ్యం చూసి దుఃఖంతో సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు శివుని వేడుకొని గణేశుడికి తిరిగి జీవితం ఇవ్వమని అభ్యర్థించారు. శివుడు ఉత్తర దిశలోని ఏనుగు తలను గణేశుడి శరీరానికి జోడించి ఆయనకు జీవం ప్రసాదించి విఘ్నేశ్వరుడిగా స్థాపించారు. గణేశుడు ఆ రోజు నుంచి అడ్డంకులను తొలగించే దేవుడిగా భక్తుల హృదయాలలో స్థిరపడ్డాడు.